వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైన్సా పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు వరి పెసర విత్తనాలను ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారిచే లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. రైతులకు సమయం అంటే వాళ్ళు సొంతంగా ఇప్పుడు ఈ సీడ్ ఇచ్చిన తర్వాత ఒక 3 years వరకు అదే సీడ్ వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అందుకోసం మరి రైతులు సీడ్ తయారు చేసే ఇది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మరి మార్కెట్లో చాలా ఇంటున్నాం మనం, డూప్లికేట్ సీడ్ రావడము, రైతు ఇబ్బంది పడడం. అంటే ఇది అగ్రికల్చర్ నుండి ఈ గ్రామాన నాణ్యమైన విత్తనము లాభసాటి వ్యవసాయము దాని కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏంటంటే రైతులకు మా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో ఈ డెవలప్ అయిన రకాలు, ముఖ్యంగా వరి రకాలు కానీ, అలాగే కంది రకాలు కానీ, పెసర కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ ఇలాంటి మేలు రకాల విత్తనాలను రైతులకి వారి వివిధ జిల్లాల్లోని మండలాల్లోని కొద్దిమంది రైతులకి మనము ఇది వారికి ఈ కిట్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత ఈ నాణ్యమైన విత్తనాన్ని వారు మల్టిప్లై చేసి మిగతా రైతులకు కూడా అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము ఈ పెద్ద ఎత్తున ఈ సంవత్సరము చేపట్టడం జరిగింది. అయితే మాకు ఉన్న అంటే సదుపాయాల్లో కొద్ది విత్తనమే అవైలబుల్ ఉంది కాబట్టి చాలా తక్కువ మంది రైతులకే ఈ సంవత్సరం అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ రాబోయే సంవత్సరంలో కొంచెం పెద్ద ఎత్తున ఈ రైతుల్లో ఈ విత్తనాన్ని, నాణ్యమైన విత్తనాన్ని తీసుకెళ్లి మొత్తం విత్తనంలో ఏంటంటే స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి మా విశ్వవిద్యాలయం యొక్క ఆలోచన. సో ఈ విధంగా ఏంటంటే నాణ్యమైన విత్తనము మనము రైతుకు ఇచ్చినప్పుడు సుమారుగా 10 నుండి 15% దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మా ఇది కాబట్టి సో ఈ దిశగా మేము ఈ నాణ్యమైన విత్తనాన్ని ప్రతి గ్రామంలో దీన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని రైతులే మరి మిగతా రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించేలాగా, అలాగే రైతులు ఈ విత్తనంలో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి ఆ దిశగా మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇదే దిశలో మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మేము ఈ రైతాంగానికి కొన్ని నాణ్యమైనటువంటి ఒక విత్తనాలు తీసుకెళ్లి రైతుల ముందులో శాస్త్రవేత్తల సలహాల ప్రకారంగా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. దీన్ని సఫలీకృతం చేయాలని మా యూనివర్సిటీ అధికారులు డాక్టర్ మా వీసీ గౌరవనీయ అందాజ్ అన్నయ్య గారు ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం ప్రకారంగా ఏ రైతు కూడా ఈ నాణ్యమైన విత్తనాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పరిశోధన స్థానాలు ఉన్నాయి. వరి పరిశోధన స్థానాలు, పప్పుధాన్యాల పరిశోధన స్థానాలు, తర్వాత నూనె గింజల పండ్లు కూడా మనకు అవి ఉన్నాయి. ఇవే కాకుండా మనకు ప్రస్తుతానికి ఈ సంవత్సరము మేము వరిలో ఇస్తున్నాము. వరి పరిశోధన స్థానంలో WP1246, తర్వాత రెడ్ గ్రాము కందులో కొన్ని చీడపీడలో తప్పుకున్నటువంటి రకాలు, దిగేరే మీటర్ ఎదుగు తప్పుకున్నటువంటి రకాలు కూడా మేము రిలీజ్ చేయడం అవి కూడా ఇస్తున్నాము. తర్వాత మధుర రీసెర్చ్ స్టేషన్ నుంచి పెసర కూడా మనం ఇవ్వడం జరిగింది. జనరల్గా తెలంగాణ యావత్ రాష్ట్రంలో కూడా ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా అందరికీ మేము ప్రతి విలేజ్లో ముగ్గురు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేము మీరు పంట వేసిన తర్వాత దానిలో ఏ రైతు ఇక్కడ వేసినటువంటి పంటకు కావాల్సినటువంటి సాంకేతిక సలహాలు అందించడానికి మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరూ శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్నాం. ఆ ముగ్గురులో కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నాం. తర్వాత టోటల్గా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 475 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ మేము ఈ రైతు ముందుక శాస్త్రవేత్త కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ రైతులకు ఉన్నటువంటి కష్టాలు కూడా మేము తెలుసుకున్నాం వాళ్ళ యొక్క. ఎందుకంటే ఈ ప్రోగ్రాము కొంచెం మనకు తొలి ప్రోగ్రాం కాబట్టి దీన్ని మనము ముందుకు తీసుకుపోవాలనే విధంగా దీనికి కావాల్సినటువంటి ఒక ఏర్పాటు కూడా మేము చక్కగా అందిస్తాము. రైతాంగానికి ఏ కష్టం రాకుండా చూసుకునేటువంటి ఒక బాధ్యత వహిస్తామని మేము ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకా నేను ఘంటాపదంగా నేను చెప్పేస్తున్నాను. నేను ముదోలు నియోజకవర్గంలో ముదోలు మన ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. దానిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన మేము ఇక్కడ ముద్రణ శాస్త్రంలో పనిచేస్తున్నాము. ఒకరు గ్రేడర్ ఉన్నారు. ఇక్కడ మేము ఏర్పాటు కేంద్రంలో ఇద్దరము మేము సాంకేతిక సలహాలు అందించడానికి పంటపైన వచ్చేటువంటి చీడపీడలు కానీ, ఎరువుల యాజమాన్యం కానీ, రైతాంగానికి ఏ పంటకు ఎంత ఎరువులు దాన్ని కూడా మేము ఒక ప్రణాళిక చేసి దానిలో ఆ షీట్లో కూడా మేము పెట్టడం జరిగింది సార్. అది ఆ కాస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున నాణ్యమైన
విత్తనాలు తక్కువ ధరలో ఈయన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వరి పంట కోసం రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ రైతులకు పంట దిగుబడి ఎక్కడ రావాలి, రైతే రాజు కావాలి మన భారతదేశంలో ఒక మంచి ఆలోచనతో ఇలా జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులు ఏదైతే మన తెలంగాణ రైతాంగానికి సప్లై చేస్తున్న ప్యాడీ అనుకోండి, గ్రీన్ గ్రామ్ అనుకోండి, రెడ్ గ్రామ్ అనుకోండి, మా నియోజకవర్గంలో కూడా ప్రతి మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఆ పైలట్ ప్రాజెక్టులలో అంటే తక్కువ ఇతనం ఇచ్చి దిగుబడి ఎక్కువ వచ్చేటట్లా ఇస్తున్నారు. ఈ పంట వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏ పంట కూడా ఏ సీడ్ కూడా తీసుకోవాలంటే మార్కెట్లో పోవాలి. 10 రూపాయలు ఉంటే 100 రూపాయలకు ప్రైవేట్ కంపెనీలు దోచుకుంటున్నారు. దానికోసం రైతులకు స్వయంగానే పాతద మన 50 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద మనం ఏమైతే మన ఇంటి కాడ ఇచ్చినాం మనమే అలుపుతుంటుంది. అదే ప్రొసీజర్ ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ సైంటిస్ట్ వాళ్ళు పెట్టారు. చాలా సంతోషంగా, ఎందుకంటే ఒక సీడ్ తీసుకోవాలంటే మనకు 1000 రూపాయలు ఎక్స్పెండిచర్ వస్తుంది. మన ఇంటి కాడ పట్టిన ధాన్యం అదే సీడ్ మనం పెట్టుకుంటే మనకు పెట్టుబడి అవసరం ఉండదని ఈ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు నా తరఫున, నా నియోజకవర్గ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఎందరు సైంటిస్టులు ఉన్నారో మన తెలంగాణ యూనివర్సిటీలో అందరు సైంటిస్టులు ప్రతి విలేజ్లో పోయి పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని దానికి సరి అయిన ఫర్టిలైజర్ అనుకోండి, పెస్టిసైడ్ అనుకోండి, అన్ని విధాలుగా వాళ్ళు మనకు సహాయ సహకారం చేస్తారు. ప్రతి రైతు దీనికి సదుపాయం చేసుకోవాలి. ఒక్క ఊళ్ళో గిట్ట ఒక 10-20 క్వింటల్ గిట్ట ధాన్యం ప్రొడక్షన్ అయిపోతే అది మొత్తం ఆ ఊరికి చుట్టుపక్కల విలేజ్ కూడా ఆ సీడ్ పనికి వస్తుంది. ఈ రైతులు దీనికోసం లాభం తీసుకోవాలని మా ముదోల్ నియోజకవర్గ రైతాంగానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చిన సైంటిస్ట్ ఏదైతే ఉన్నారో మా ఏడీ గారు, వివిధ మండలం నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏఎంసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గారు, మా డైరెక్టర్ మన వడ్ల గారు, అందరూ ఏదైతే ఇక్కడ వచ్చిందో వాళ్ళకి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.